రాముడు యుక్తేశ్వర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారిద్దరి గురువుగారి పేరు లాహిరి మహాశయులు. రాముడికి తీవ్రమైన అస్వస్థత కలిగి మరణశయ్యపై నుండి తన స్నేహితుడైన యుక్తేశ్వర్ని తన చివరి కోరిక తీర్చమని కోరాడు. అదేమిటంటే తన అంత్యక్రియలు పూర్తి అయ్యే లోపల తన గురువుగారి దీవెనలు కావాలని కోరాడు. రాముడు చనిపోగానే యుక్తేశ్వరు చాలా బాధతో గురువుగారైన లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళి తన స్నేహితుడు రాము చనిపోయినట్లు విషయం చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. లాహిరి మహాశయులు యుక్తేశ్వర్తో ఓదార్పుగా మనసు చిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చో, ధ్యానం చెయ్యి అని యుక్తేశ్వర్కి చెప్పి ఆయన కూడా యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లాహిరి మహాశయులు ధ్యాన ముద్రలోంచి మేల్కొని యుక్తేశ్వర్ని పిలిచి దీపం ప్రమిద వైపు చూపించి అందులో ఉన్న చమురు తీసుకువెళ్ళి 7 చుక్కల చమురు చనిపోయిన రాముడి నోట్లో వెయ్యి చాలు అన్నారు. గురుదేవా, రాముడు నిన్న మధ్యాహ్నమే చనిపోయాడు కదా, ఇప్పుడు చమురు చుక్కలు వేసి ప్రయోజనం ఏంటి అని అడిగాడు యుక్తేశ్వర్. దానికి గురువుగారు, నేను చెప్పినట్లుగా చెయ్యి, సరిపోతుంది అన్నారు. గురువుగారి ఆజ్ఞని పాటించి యుక్తేశ్వర్ రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు నోరు బలంగా తెరిచి 7 చుక్కల చమురు వేశాడు. కొద్ది క్షణాల్లోనే బిగుసుకుపోయి ఉన్న రాముడి శవంలోని కండరాలన్నీ మెల్లమెల్లగా కదలటం ప్రారంభించాయి. రాముడిలో ఉత్తేజం వచ్చింది. లేస్తూనే యుక్తేశ్వర్ని పలకరిస్తూ, గురువుగారిని ఒక దివ్య తేజస్సుతో నేను చూశాను, గురువుగారు నాతో మాట్లాడారు కూడా, యుక్తేశ్వర్తో నువ్వు కూడా వచ్చి నన్ను కలువు అని ఆజ్ఞాపించారు. చనిపోయిన రాముడు బ్రతకటం, గురువుగారింటికి నడిచి రావటం చూసి నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను అని తన అనుభవాన్ని శిష్యుడైన పరమహంస యోగానందునికి వివరించి చెప్పారు యుక్తేశ్వర్ గురువుగారు. పరమహంస యోగానంద వారి గురువుగారైన యుక్తేశ్వర గురువుగారు లాహిరి మహాశయులు, లాహిరి మహాశయుల యొక్క గురువుగారు బాబాజీ. ఈ గురు పరంపర గురించి తెలుసుకోవాలంట, వివరించి చెప్పాలన్నా ఎన్నో విషయాలు, యోగ రహస్యాలు తెలియబడతాయి.